హాయ్ ఫ్రెండ్స్, నాది మీ సాయిరామ్ తెలుగు న్యూస్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి ఒక తండ్రి ఒక బిడ్డ కోసం ఎంతలా పోరాటం చేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాము. ఇది రియల్ స్టోరీ అండి. అసలు ఏం జరిగింది? వారిది నిరుపేద కుటుంబం. ఇంట్లోకి తొంగి చూస్తే ప్రతి మూలాన కష్టాలే కనిపిస్తాయి. లోనికి అడుగు వేసి కాస్త లోతుగా పరిశీలిస్తే మానవత్వానికి నిలువెత్తు రూపాలు గోచరిస్తాయి. వివరాలు తెలుసుకుంటే మనసు మూగపోయి కళ్ళు చెమరుస్తాయి. మనలో మాయమవుతున్న మనిషి మళ్ళీ మేల్కొంటాడు. పెంపుడు కుమార్తె ప్రాణాలు నిలిపేందుకు తమను తాము కొవ్వొత్తులా కరిగించేసుకున్న మహోన్నత జీవితాలపై కూతురు దినోత్సవాల కథనం గురించి మనం తెలుసుకుందాం. 29 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి అయితే మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు నిర్మల్ జిల్లా మామడకు చెందిన చిన్నమ్మ లింగన్నలో రైతు దంపతులు సంతానం కోసం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం దక్కలేదు. అదే సమయంలో నిర్మల్లోని ఒక ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన ఆడ శిశువుని ఎవరో వదిలిపెట్టారనే విషయం తెలుసుకొని మనసు ద్రవించి ఆ పసికందిని ఇంటికి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము. ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిందని లక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. అంతా ఆనందంగా సాగిపోతుండగా ఎదుగుతున్న బిడ్డ కాలు కదపట్లేదని వైద్యులకు చూపించారు. పోలియో సోకిందని తెలిసి హతాశులయ్యారు. బిడ్డకి నయం అవ్వాలంటే బాగా డబ్బు ఉండాలనే ఆలోచనతో లింగన్న గల్ఫ్ వెళ్లారు. ఆయన పైసలు పంపిస్తే నిర్మల్లో అద్దం ఉంటూ చిన్నమ్మ హైదరాబాద్, తిరుపతి ఆసుపత్రుల చుట్టూ తిరిగి బిడ్డ కోసము తిరగని చోటు లేదు. 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు గడిచిపోతూనే ఉన్నాయి. లక్ష్మి ఏనాడు లేచి నడవలేదు, చేతులు కదపలేదు, మాటలు సరిగా కూడా రాలేదు. చివరికి లింగన్న తిరిగి వచ్చేశారు. ఏదైనా అద్భుతం జరిగి కుమార్తె నడుస్తుందేమో అన్న ఆశతో వైద్యం కోసం అంటూ ఉన్న 2 ఎకరాలు కూడా భూమిని అమ్మేశారు. కానీ ఆ ఇంట్లో మరో విషాదం అయితే పెనవేసుకుంది. 3 ఏళ్ల క్రితం చిన్నమ్మ కన్ను మూశారు. ప్రస్తుతం 30 ఏళ్ల కుమార్తె భారం 70 ఏళ్ల లింగన్నపై పడింది. బిడ్డ లేచి నడవదు. తండ్రి మోకాళ్ళ నొప్పితో కింద కూర్చోలేడు. ఈ స్థితిలోనూ వంట చేయడం, చపర్యలు చేయడం ఎంత కష్టమో ఊహించగలమా? ఈ కష్టాలకు తోడు మొన్న ఈ మధ్య లక్ష్మికి కడుపు నొప్పి రావడంతో శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చింది. నేనున్నన్నాళ్ళు కష్టమో నష్టమో నెట్టుకొస్తా, నాకేమైనా అయితే నా బిడ్డ పరిస్థితి ఎట్లా అంటూ లింగన్న భయపడని రోజు ఉండదు. మనసున్న మహారాజులు ఆదుకోవాలంటూ విన్నవిస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ వేయండి. మీరు వేసే లైక్ ద్వారా ఈ వీడియో చాలా మందికి అయితే వెళ్తుందండి. వాళ్ళలో ఎవరైనా కొంతమంది ఈ వీడియోస్కి రెస్పాన్స్ అయ్యి వాళ్ళ తరపున ఎవరైనా హెల్ప్ చేయగలరు.